श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Shri
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత్రము నిన్నటి తర్వాయి. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశావాస ఉపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తంగా చెప్పెదము. వేద సంహితంలోని మంత్రములు కలగజగుచుచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు. ఇందులో యజుర్వేదంలోని 40 అధ్యాయముకు వాజసనేయ సంహిత ఉండుటచే దీనిని వాజసనేయ సంహితోపనిషత్తు కూడా పేరు. వైదిక సంహితలుండితే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికి ఒక ఉదాహరణము. ఉపనిషత్తులన్నింటిలోనూ పెద్దదిగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశావాస ఉపనిషత్తుపై వ్యాఖ్యమని పండితుడగు సాత్వలేకర్ భావించుచున్నారు.
ప్రొఫెసర్ రానడే గారు ఇట్లా అనుచున్నారు. ఈశావాస ఉపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టి కలిగించు అనేక అంశములున్నవి. 18 శ్లోకాలలో ఆత్మ గురించి విలువైన రూపముగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణనలు ఉన్నవి. తర్వాత కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతుల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయమగున్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులో సారాంశము. ఇంకొక చోట వారిట్లనిది, ఈశావాసోపనిషత్తులో కవిత్వము, నీతి, నిగూఢతత్వము, వేదాంతం మిశ్రమము. పై వర్ణమును బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగను దీనిని మరాఠీ ఓవి చందంలో వ్రాసను. దానిలోని సారాంశంను గ్రహింపలేకుండాచే తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగెను, వారితో చర్చించెను. కానీ వారు సరి అయిన సమాధానము ఇవ్వకుండిరి. కావున దాసగను కొంతవరకు వికలమనస్కుడు అయ్యెను. సద్గుయే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనమునకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులను చెప్పగలరని అతడు భావించను. ఎవరనూ దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్య ఉపనిషత్తును అర్థము చేసుకొనుటలో తన కష్టములు చెప్పి సరి అయిన అర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను, తొందరపడవద్దు, ఆ విషయంలో ఎట్టి కష్టమూ లేదు. తిరిగి ప్రయాణంలో విల్లేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల నీ సమాధానమును తీర్చును, నీ సందేహమును తీర్చును. అప్పుడు అక్కడ నున్న వారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారు అనుకొనిరి. భాషా జ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయమును ఎట్లు చెప్పదగినది? కానీ దాసగను అట్లా అనుకోలేదు. బాబా పలుకులు బ్రహ్మవాకులు అనుకొనెను. కాకా యొక్క పనిపిల్ల బాబా మాటల యందు పూర్తి విశ్వాసమించి దాసగను షిరిడి విచ్చి విల్లేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలో బస చేసెను. ఆ మరుసటి దినమున దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరంగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము, అది చాలా బాగుండెననియు, దాని కుట్టు పని చక్కగా ఉండెననియు, దాని అంచుల చివరులు చాలా సుందరంగానుండెననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినెను. అది కాకా పని మనిషి నామ్య చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్న పిల్ల. ఆమె చింకి గుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోషము భావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినమున రాబహదూర్ ఎంబి ప్రధాన్ తనకు దేవతలను చాపులివ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీరనివ్వమని చెప్పెను. రాబహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించెను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాయలాయెను. ఆ మరుసటి దినము ఆమె ఆ కొత్త చీర ధరించెను. అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుతూ నాట్యము చేసెను. అందరికంటే తాన బాగుగా ఆడి పాడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్ట కట్టుకొని పని చేయుటకు వచ్చెను. కాని ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసగను జాలిభావం మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకు గుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు, కానీ దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికీ విచారం అనేది కానీ నిరాశ అనేది కాక
లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడిచ్చిన దానితో మనము సంతసించవలను. భగవంతుడు మనను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చిచుండును. కాన భగవంతుడు ప్రసాదించినంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, క్రొత్త చీర, దానికిచ్చిన దాత, దానిని పుచ్చుకొని గ్రహీత, దాన భావము ఇవన్నీ భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నింటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతుష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదని, తుదకది మన మేలు కొరకే అని గ్రహించెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. విశిష్టమైన బోధనా విధానము. పైకథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైందనియు అపూర్వమైందనియు పాఠకులు గ్రహించియే ఎందురు. బాబా షిరిడీని విడవనప్పటికీ కొందరిని మత్స్యేంద్రగఢకు, కొందరిని కొల్హాపూర్కు కానీ షోలాపూర్కు కానీ సాధన నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపంలోను, కొందరికి స్వప్నావస్థంలోను, అది రాత్రి గాని పగలు గాని కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించే మార్గంలో వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసగణను విల్లేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కానీ విల్లేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చును. కానీ బాబా అవలంబించిందే సరైన మార్గము. కానిచో పేద నౌకరీ పిల్లను ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపంలో అని దాసగను ఎట్లు నేర్చుకుని ఉండును. ఈశావాస్యోపనిషత్తులోని నీతి, ఈశావాస్యోపనిషత్తులోని ముఖ్య విషయము అది బోధించే నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులోని నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయంపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యంలో భగవంతుడు సర్వంత్ర్యామి అని చెప్తున్నవి. దీన్ని బట్టి మనం గ్రహించవలసిందేమన మానవుడు భగవంతుని ఇచ్చిన దానితో సంతృష్టి చెందవలను. ఎల్లా భగవంతుడు అన్నిటి యందు కలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చినో అది ఎల్లా మన మేలు కొరికే అని గ్రహించవలను. దీన్ని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు, ఉన్నదానితో సంతృప్తి చెందవలననియు, భగవంతుడు మన మేలు కొరికే దాన్ని ఇచ్చి ఉన్నాడనియు, కావున అది మనకు మేలు కలుగు చేయననియు గ్రహించవలను. దీనిలోని ఇంకొక నీతి ఏమన్నా మనుషుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచుండేనే ఉండవలను. శాస్త్రంలో చెప్పిన కర్మలు నెరవేర్చవలను. భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చడం మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా నుండుట ఆత్మనాశనంకు కారణము. మానవుడు శాస్త్రంలో విధింపబడిన కర్మలు నెరవేర్చడం వలన నైష్క్రోధర్శనము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నిటి యందు ఉన్నట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును, అట్టి వాడెందుకు మోహమును పొందును, వాడెందుకు విచారించును. అన్ని వస్తువుల్లో ఆత్మను చూడకపోవచ్చే మనము మోహము, అసహ్యము, విచారము కలుగుతున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒకటిగా భావించునో, ఎవనికైతే సమస్త ఆత్మ అగునో, అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారములకు లోను కాడు. 20వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయన్ మహా. శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయము. ప్రస్తావన. యోగేశ్వర్ల వ్యవస్థ. విహెచ్ ఠాగూరు, అనంతరావు పాటంకరు, నవవిధ భక్తి, పండైపురం ప్లేడ్రు. ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు, వినాయక్ హరిశ్చంద్ర ఠాగూరు, పిఏ అనంతరావు పాటంకరు, పండైపురం ప్లేడ్ గురించి కథలు చెప్పినాం. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గంకు దారి చూపును.
ప్రస్తావన: సామాన్యంగా మన గత జన్మ సముపార్జనం వలన మహాత్ముల సాంగత్య భాగ్యం పొంది దానివల్ల మేలు పొందిదము. దీనికి ఉదాహరణగా హేమట్ పంతు తన సంగతినే చెప్తున్నాడు. బొంబాయికి దగ్గరగానున్న బాంద్రాకు అతడు చాలా కాలము మేజిస్ట్రేట్గా ఉండెను. అక్కడ పీర్ మౌలానా అనే మహమ్మదీ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పార్శికులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండ్రి. హేమట్ పంతు పురోహితుడగు ఈయనసు పీర్ మౌలానాను దర్శించమని అనేక సార్లు హేమట్ పంతుకు చెప్పెను. కానీ ఏవో కారణం చేత హేమట్ పంతుకు ఆ మహాత్ముని దర్శించలేకపోయెను. అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బార్లో శ్రేష్ఠ స్థానమును పొందెను. దురదృష్టవంతులకి ఇట్టి మహాత్ముల సాంగత్యం లభించదు. కేవలం అదృష్టవంతులకే అట్టిది లభించును. యోగేశ్వర్ల వ్యవస్థ: అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచమున యోగేశ్వర్ల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులు నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చెదరు. కాన ఒకరు చేయనిది ఇంకొకరు తెలియను, ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీన్ని బోధించడానికి ఒక ఉదాహరణ మీ దిగువ కలదు. బిహెచ్ ఠాగూరు. వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉంట్రి. ఆయన ఒకానొకప్పుడు బేల్గాం సమీపమందలి వడ్గాం అను పట్టణం ఒక సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచారసాగరం అను వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను. ఠాగూరు పోవునప్పుడు వారి సెలవు కోరగా వారు ఇట్లు చెప్పిరి: ఈ పుస్తకమును నీవు చదవవలెను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు నీ ఉద్యోగములకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనం కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు. నీ మనసునకు శాంతి, ఆనందమును కలుగజేసెదరు. ఆ తర్వాత ఠాగూరు జున్నూరుకు బదిలీ అయ్యెను. అతడికి పోవుటకై నాన్వే ఘాట్ లోయను దాటిపోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతరమేదియూ ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుచే అతనికి బాధ కలిగెను. అప్పటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగంపై బదిలీ అయ్యెను. అచ్చట నానాసాహెబ్ చందూర్కర్తో పరిచయం కలిగెను. ఆయన వల్ల సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శింప కాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాగూర్ను కూడా తనతో రమ్మని అడిగెను. ఠాగూరు తనకు ఠానాలో సివిల్ కేసు ఉండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళెను. ఠాగూరు ఠానాకు వెళ్ళెను. కానీ అచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవటచే మిక్కిలి పశ్చాత్తాపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టినని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాగూర్ను బాబా వద్దకు తీసుకుని పోయిరి. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతని కళ్ళు ఆనంద భాషణంచే నిండెను. వడలు గగ్గొట్పొచ్చెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా ఇట్లన్ను: ఇచ్చటి మార్గము అప్పా బోధించి నీతులంత సులభం కాదు. నాన్వే ఘాట్లో ఎనుబోతు పైన సవారీ చేయటం కంటే కష్టము. ఈ ఆధ్యాత్మిక మార్గము మిగిలి కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాగూరు కొక్కనికే అర్థమవు. ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడైను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను: అప్పా చెప్పిందంతయు నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే గ్రంథం చదవటం వలన ప్రయోజనం లేదు. నీవు చదివిన విషయం గురించి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనం లేదు. గురువు అనుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. విచారసాగరంలోని సిద్ధాంత భాగమతుడు చదివి ఉండెను, కానీ ఆచరణను షిరిడీలో నేర్చును. ఈ దిగువ చెప్పిన ఇంకో కథ కూడా ఈ సత్యంను బలపరచును. ఆనందరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుషుడు ఒకడు బాబాను చూడకోరెను.
షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసెను. అతని కళ్ళు సంతృష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదంపై పడి తగు విధంగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను: నేను ఎక్కువగా చదివితిని, వేదములు వేదాంతములను చదివితిని, అష్టదశ పురాణములను వింటిని. నా మనసునకు శాంతి కలగట్లేదు కనుక నా పుస్తజ్ఞానం అంతయు నిష్ప్రయోజనము. పుస్తజ్ఞానం లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనసు శాంతి పొందినచో పుస్తజ్ఞానం అంతయు వ్యర్థము. నీ 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 దృష్టి వల్లను నీ మహత్తరమైన మాటల వల్లను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేను ఇచ్చరికి వచ్చి తిని. కావున నా యందు దాక్షిణ్యము చూపము, నన్ను ఆశీర్వదించుము. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధంగా చెప్పెను: శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శరత్ బాబూజీకి జై. నవవిధ భక్తి. 9 ఉండల గుర్రపు లబ్ధి నీతి కథ. ఒకనాడొక వర్తకుడు వచ్చెను. అతని ముందు ఒక ఆడగుర్రము లద్దె వేసెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసు అయిన ఆ వర్తకుడు పంచకొంగు సాచి 9 ఉండలను అందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనసును కేంద్రీకరించగలిగెను. ఈ మాటల అర్థమును పాంట్కర్ గ్రహించలేకుండెను. అందుచే అతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ ఇట్లు అడిగాను: ఆ మాటలలో బాబా ఉద్దేశమేమి? కేల్కర్ ఇట్లు జవాబు ఇచ్చాను: నాకు కూడా బాబా చెప్పినదంతయూ తెలియదు, కానీ వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పేదను. ఆడగుర్రమనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లద్దె అనగా నవవిధ భక్తులు. అవి ఏమనగా: 1 శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, నమస్కారము, ధ్యాసము, సఖ్యత్వము, ఆత్మనివేదనము. ఇవి నవవిధ భక్తులు. వీనిలోని ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందును, భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనములన్నయూ అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని సంగతుల నితరులకు బోధించుట మొదలగునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదముల్లోని జ్ఞానము, జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాత నామమాత్రానికే చేయు భజన ఇవన్నీ వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడు అనుకునుము, లేదా సత్యము తెలుసుకున్నటకు ప్రయత్నించుచున్న వ్యక్తిని అనుకునుము. వాని వలె నవవిధ భక్తులు పోగు చేయము, ఆతృతతో నుండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాంట్కరు బాబాకు నమస్కరించుటకు పోగా 9 గుర్రపు లద్దె ఉండలను పోగు చేసితివా లేదా అని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడనియు బాబా అనుగ్రహము చే మాత్రమే వానిని సులభముగా పోగు చేయవచ్చును అనెను. అప్పుడు బాబా శాంతిక్షేమములు కలుగునని ఆశీర్వదించెను. పాంట్కర్ అపరిమితానంద భరితుడయ్యెను. పండరీపురము ప్లేడరు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయమును ముగించెదము. ఈ కథ బాబా సర్వజ్ఞుడను తెలుపును. ప్రజలను సరైన మార్గమున పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లేడరు వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడగకుండానే దక్షిణ ఇచ్చెను. జరుగుచున్న సంభాషణ వినుటకు ఒక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖము తిప్పి ఇట్లనెను: ప్రజలెంత టక్కరులు! వారు పాదములపై పడెదరు, దక్షిణనిచ్చెదరు, కానీ చాటుగా నిందించెదరు. ఇది చిత్రము కదా. ఆ మాటలు ప్లీడరుకు సూటిగా తగిలినవి. ఎవరికీ బాబా మాటల్లోని అంతరార్థము బోధపడలేదు. ప్లీడరు మాత్రము గ్రహించెను, కానీ అక్కడ ఏమయూ మాట్లాడలేదు. వాడాకు పోయింది పిమ్మట ప్లీడరు కాకాసాహెబ్ దీక్షిత్తో ఇట్లనెను: బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి, అది నా గూర్చియే. నేనెవ్వరినీ నిందించకూడదు, తృణీకించరాదని బోధించుచున్నది. పండరీపురము సబ్జడ్జియోగు నూల్కరు తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. ఇచ్చటనే మకాము చేసెను. ప్లీడర్ విశ్రాంతి గదిలో దీని గురించి వివాదము జరిగెను. రోగముచే బాధపడుచున్న సబ్జడ్జి ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగవునా అని మాట్లాడుకొనిరి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందుకొంత భాగము వహించితిని.
నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించను. ఇది నాకు దూషణ కాదు, నాకు ఇది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేను ఇక మీదట ఎవరిని దూషించరాదు, ఎవరిని నిందించరాదు, ఇతరుల విషయంలో జోక్యము కలుగజేసుకొని రాదు. పండరీపురమునకు షిరిడి 300 మైళ్ళ దూరమునున్నది. బాబా సర్వజ్ఞుడగడిచే పండరీపురంలో ప్లేడర్ విశ్రాంతి గదులనేమి జరిగినో తెలుసుకొనిది. ఈ నడుమునున్న స్థలములు, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞతమునకు అడ్డుపడలేదు. వారు సర్వము చూడగలిగిరి. అందరి హృదయాలలో గల దానిని చదవగలిగిరి. వారికి తెలియని రహస్యం ఏదియూ లేదు. దగ్గరనున్నవి, దూరముగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వల్లే వారికి తేట తెల్లము. ఎవడైనా దూరముగా గాని దగ్గరగా గాని ఉండనేమో, బాబా సర్వంతర్యామిగుడిచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. దీనిని బట్టి ప్లీడర్కు ఒక నీతిని నేర్చుకునేను. ఒకరి గురించి చెడు చెప్పరాదు, మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు. అట్లు బాబా అతని దుర్గణము పోగొట్టి సన్మార్గం అందు పెట్టెను. ఇది ఒక ప్లేడర్ను గూర్చుదైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించి నీతిని జ్ఞప్తించుకొని మేలు పొందెదముగాక. సాయిబాబా మహిమ అగాధము, వారి లీలలు కూడా అట్టివే, వారి జీవితం అట్టిదే. వారు పరబ్రహ్మం యొక్క అవతారమే. ఇది 21వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయిదార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయనమ. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయము. ప్రస్తావన. బాబాను ధ్యానించుటెట్లు భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు. వేదములు గాని 1000 నాలుకలు గల ఆదిశేషుడు గాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను, కానీ ఇంకొక మార్గము లేదని వారులకు తెలియదు. హేమాడు పంతు ఒక సులభమైన మార్గంను ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షము రాను రాను వెన్నెల క్రమంగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనిదరు. ఆతృతతో అనేక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారం ఒక గీత వలె కనిపించును. వారప్పుడు సంతోషించెదరు. ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచెదముగాక. బాబా కూర్చున్న విధానము చూడుడు, అది ఎంత సుందరముగానున్నది. వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వేళ్ళు కుడి పాదముపై వేసి ఉన్నారు. కుడి కాలి బొటన వేళ్లుపై చూపుడు వేళ్ళు మధ్య వేళ్ళును ఉన్నవి. ఈ కూర్చుని విధానం పెట్టి చూడగా బాబా మనకి ఇదిగో విషయమును నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశము చూడవలనంటే ఈ అహంకారమును విడిచి మిక్కిలి అణుగుతో చూపుడు వేళ్లకు మధ్య వేళ్లకు మధ్యనున్న బొటన వేళ్లుపై దృష్టిని సారించినచో నా ప్రకాశము చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय। ఒక క్షణము బాబా జీవితము గమనించదము. బాబా నివాసం వలన షిరిడి యొక్క యాత్రస్థలమయ్యను. అన్ని మూలల నుండి ప్రజల చెట గుమిగూడుచుండేది. పేదవారు గొప్పవారు కూడా అనేక విధాలుగా మేలు పొందుచుండేవారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యమైన సహజమైన వారి జ్ఞానమును, వారు సర్వంతర్యామి తత్వమును వర్ణించగల వారెవరు? వీనిలో ఏదైనా ఒకదాన్ని కానీ యున్నయన్న కానీ అనుభవించు వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించేవారు, అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య ఘనంగా ఉండువారు, ఆనందమునకు అవతారంగా భక్తులచే పరవేష్టితులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు, ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేటులో మునిగేవారు. ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడువారు, ఒక్కొక్కప్పుడు కోపోదితుడు అని తోచేవారు. ఒక్కొక్కప్పుడు తన బోధనను క్లుప్తంగా చెప్పుచుండేవారు, ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలో దించేవారు. అనేక సార్లు ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారం సందర్భాలను బట్టి వారి ప్రబోధము అనేక విధాలుగా అనేక మందికి కలుగుచుండేది. వారి జీవితము గోచరమైనది, అది మన మేధాశక్తి భాషకు అందుబాటులో నుండేది కాదు. వారి ముఖారందం చూచుట ఎందు ఆసక్తి గాని, వారితో సంభాషించుట ఎందు కానీ, వారి లీలలు వినుట ఎందు కానీ తనివి తీరేది కాదు. అయినప్పటికీ సంతోషంతో పొంగుచుండేవారు. వర్ష బిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మూయగలము, కానీ బాబా లీలలను లెక్కించలేము. వానిలో ఒకదానిని గురించి చెప్పేదను. భక్తులు ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలంగా బాబా ఎట్లు తప్పించుచుండెనో అచటి చెప్పేదను.
బాలాసాహెబ్ మిరీకర్. సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ కూపరుగావ్ మమల్తదారుగా ఉండెను. ఒకనాడు చితలి గ్రామ పర్యటకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమాలు అడిగి జాగ్రత్తగా ఉండవలని హెచ్చరిక చేయుచు ఇట్లనెను. నీకు మన ద్వారకామయి తెలియన? బాలాసాహెబ్కు ఈ ప్రశ్న బోధపడకటే ఊరుకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామయే. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చొనేదరో వారికి ఆమె కష్టాల నుండి ఆతృత నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయరాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడి ఆశ్రయించిన వారి కష్టాలన్నీ సమసిపోవును. ఎవరు ఆమె నీడని ఆశ్రయించెదరో వారికి ఆనందం కలుగుననెను. పిమ్మట బాలాసాహెబ్ ఊది ప్రసాదమిచ్చి వారి శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబ్ పోవుచుండగా బాబా, నీకు ఒక పొడవాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా తన ఎడమ చేతిని మూసి కుడి చేతిని వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచి, అతని మిక్కిలి భయంకరమైన వాడు, కానీ ద్వారకామె బిడ్డలను అతను ఏం చేయగలడు? ద్వారకామె కాపాడుచుండగా పాము ఏం చేయగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావము తెలుసుకొనుటకు, దానికి మిరీకర్కు గల సంబంధం తెలుసుకొనుటకు కుతూహలపడిరి. కానీ బాబా ఈ విషయం ఎడుగుటకు ధైర్యం చాలకుండెను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదు విడిచి శ్యామతో వెళ్ళెను. బాబా శ్యామను పిలిచి బాలాసాహెబ్తో చితలి వెళ్ళి ఆనందించమనెను. బాబా ఆజ్ఞానుసారం తనకు వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్కు చెప్పాను. అసౌకర్యంగా ఉండును కాన వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పాను. శ్యామ బాబాకి సంగతి తెలిపాను. బాబా ఇట్లనెను, సరే వెళ్ళవద్దు, వానే మంచి మనం కోరితిమి. ఏది నుడితే రాసి ఉన్నదో అది జరగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చితలి చేరిరి. ఆంజనేయ ఆలయంలో బస చేసిరి. కచేరీ పని చేయువారు రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైన కూర్చుని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రాలపై ఒక సర్పం ఉండెను. దానిని ఎవ్వరూ చూడలేదు. అది బుసకొట్టుచు కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. ఒక లాంతరు తెచ్చి సర్పంను చూచి పాము పామని అరిచెను. బాలాసాహెబ్ భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందుకు మెల్లగా కట్టెలు తీసిరి. బాలాసాహెబ్ నడుమ నుండి పాము దిగుట ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించిన బాలాసాహెబ్ హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యెను. బాబుసాహెబ్ బూటి. నానా డెంగ్లే అను గొప్ప జ్యోతిష్కుడు బాబాసాహెబ్ బూటి షిరిడీలో ఉన్నప్పుడు ఒకనాడు ఇట్లనెను, ఈ దినము నీకు అశుభము, నీకు ఈ దినము ప్రాణగండం ఉన్నది. ఇది బాబుసాహెబ్ను ఆందోళన గురి చేసెను. అది యథాప్రకారం మసీదుకు పోగా బాబా బాబుసాహెబ్తో ఇట్లనెను, ఈ నాన్న ఏమనుచున్నాడు? నీకు మరణం ఉన్నదని చెప్పుచున్నాడు కదా, సరే నీవు భయపడనక్కర్లేదు, మృత్యువు ఎట్లు చంపునో చూసేదను గాక అని వానికి ధైర్యంతో జవాబిచ్చాను. ఆనాడు సాయంకాలం బాబుసాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయాను. అక్కడ ఒక పాము చూశాను. అతడు నౌకరును దానిని చూశాను. ఒక రాయి నెత్తి కొట్టబోయాను. బాబుసాహెబు పెద్ద కర్రను తీసుకుని రమ్మనెను. నౌకరు కర్రను తీసుకుని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యాను. ధైర్యంతో నుండమని ఆడిన బాబా పలుకులు బాబుసాహెబ్కు జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించాను. అమీర్ సక్కర్. కోపర్గాం తాలూకాలో కొరలే గ్రామ నివాసి అమీర్ సక్కర్. అతడు కసాయి కులానికి చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాను. ఒకనాడతను మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్లవాతితో బాధపడుచుండడిచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకుని వ్యాపారము విడిచిపెట్టి షిరిడి చేరి బాధ నుండి తప్పించుకోమని బాబాను వేడెను. చావిడిలో కూర్చోమని బాబా అతనికి ఆజ్ఞాపించాను. అటువంటి రోగికి ఆ స్థలము సరైనది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా ఉండును. గ్రామంలో ఇంకేదైనా స్థలం బాగుండేది. కానీ బాబా పలుకులే తగిన ఔషధాలు. నిర్ణయ సూత్రము. మసీదు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావిడిలో కూర్చోమని ఆజ్ఞాపించాను. అది వానిని మిక్కిలి లాభకారి అయ్యను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావిడి వైపు పోవుచుండెను. అది కాక దినము విడిచి దినము ఉత్సవంతో పోయి బాబా అచట నిద్రించుచుండెను. అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యం సులభంగా పొందెను. పూర్తిగా 9 మాసాలు అమీర్ సక్కర్ కూడా ఉండెను. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగెను. ఆనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపరగా పారిపోయాను. అచట ఒక ధర్మశాలలో దిగెను. అక్కడొక పకీరు చచ్చుటకు సిద్ధంగా ఉండెను. పకీరు నీళ్లు కావాలని అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చాను. ఆ నీళ్లను త్రాగి పకీరు చనిపోయాను. అమీర్ చిక్కుల్లో పడెను. అతడు పోలీసు వారికి తెలియవరచనిచో మొట్టమొదటి సమాచారం తెలుసుకుంటుచే తనకు ఆ పకీరు విషయమైన తెలిసి ఉండునని పట్టుకునేదారు. ఆ చావుకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించేదారు. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడి విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపడెను. షిరిడి పోవ నిశ్చయించుకొని ఆ రాత్రి అచట షిరిడీకి పోయెను. మార్గ మధ్యమున బాబా
బాబా నామజపం చేయుచుండెను. సూర్యోదయానికి ముందే షిరిడి చేరి ఆతృత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారం చావడిలో నుండి రోగ విముక్తుడయ్యను. ఒకనాటి రాత్రి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దృష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచాను. లాంతరు తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపును చూపాను, కానీ ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీర్ సక్కర్ బాబా లీలను చూసి అచటకు పాము వచ్చినని బాబా అనుమానించి ఇండునని అనుకొనెను. బాబా సాంగత్యం వలన బాబా యాడు మాటలు చెయ్యవు క్రియల ఆ భావము అమీర్ గ్రహించెను. అమీర్ దిగుచుండగా దిండుకు సమీపంలో ఏదో కదులుచున్నదని గమనించి అబ్దుల్ లాంతరు తీసుకుని రమ్మను. అంతలో అచట ఒక పాము కనబడెను. అది తలకు క్రిందకి పైకి ఆడించెను. వెంటనే దాన్ని చంపెరు. ఇట్లా బాబా సకాలంగా హెచ్చరించి అమీర్ను కాపాడెను. తేలు బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము ఏకనాథ్ మహారాజు రచించిన భాగవతము, భావార్థ రామాయణము పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపణ జరుగుచుండగా హేమాడ్ పంత్ కూడా శ్రోతుడయ్యను. రామాలయంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారం శ్రీరాముని మహిమను పరీక్షించు భాగం చదువునప్పుడు విన్నువారందరూ మైమరిచేది. అందులో హేమాడ్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజముపై పడి వాని ఉత్తర్యంపై కూర్చుండెను. మొదట దాన్ని ఎవరు గ్రహించలేదు. పురాణ శ్రవణము చేసెదరో వారికి భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంతుకు కూడా తన భుజముపై నున్న తేలును చూసెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దంగా కదలకుండెను. అది కూడా పురాణం వినుచున్నట్లు కనిపించెను. భగవంతుని కటాక్షం స్మరించి పురాణ శ్రవణంలో ఉన్న అందరూ భంగం కలగజేయకుండా ఉత్తరీయమును రెండు చివర్లా పట్టుకుని దానిలో తేలుండునట్లు చూసి బయట వచ్చి ఆ తేలును తోటలో పరవేసెను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉండేరి. ఒక సర్పం కిటికీలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపము తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడేను. అయినప్పటికీ తను నెమ్మదిగా కూర్చొనెను. తల మాత్రము క్రిందకి మీదకు ఆడించును. అనేక మంది బడితెలు కర్రెలు తీసుకొని వేగంగా వచ్చారు. అది ఎటు కాని స్థలంలో ఉండొచ్చే దాన్ని చంపలేకుండేది. మనుషుల శబ్దం విని ఆ సర్పము వచ్చిన రంధ్రంలోనే గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. బాబా అభిప్రాయం: ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకొనుటచే మంచియే జరిగింది. హేమాడ్ పంతు అందులకు ఒప్పుకొనలేదు. అది సరైన ఆలోచన కాదే, నేను పామును చంపుటయే మంచిదని. ఇద్దరికి గొప్ప వాదన జరిగాను. ముక్తారాం సర్పాలు మొదలైన క్రూర జంతువులు చంపనవసరం లేదనెను. హేమాడ్ పంతు వాణ్ణి తప్పక చంపవలనను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తిగా నుండెను. ఆ మరుసటి దినము ఈ ప్రశ్నను బాబాను అడిగేరి. బాబా ఇట్లు జవాబిచ్చెను: భగవంతుడు సకల జీవులు యందు నివసించి ఉన్నాడు. అవి సర్పములు గాని తేళ్లు గాని కానిండు. ఈ ప్రపంచం నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జీవకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవద్ జ్ఞానం శిరసా వహించెను. వారి ఆజ్ఞకైనా గాని ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపైన ఆధారపడింది. ఎవ్వరూ స్వతంత్రులు కారు. కాబట్టి మనం కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహాలు యందు చంపుట యందు పాల్గొనక ఓపికతో నుండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే. 22వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయినాథార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ రోజు పారాయణము, ఆదివారము. 23వ అధ్యాయము. ప్రస్తావన: యోగము, ఉల్లిపాయ, పాము కాటు నుండి శ్యామాను కాపాడుట, కలరా రోగము, గురుభక్తిని పరీక్షించుట. ప్రస్తావన: నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ రజ సమ గుణములకు అతీతుడు. కానీ మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గం ఒక్కటే కలదు. అది గురుని పాదముల యందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజములోనికి మార్చెను. ఇంతకు పూర్వం చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా నెన్నుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడునని చెప్పేవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తింపవలెనో చూపుచుండెడివారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలనెట్లు నెరవేర్చవలెనో తెలిపిడివారు. ఇతరులతో ఏ విషయములోనూ పోటీ పడేటివారు కారు. తన కొరకేమైనా చేయుమని ఇతరులను కోరెడివారు కారు. సమస్త చేతనాచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము గదా. ఎవరిని నిరాదరించుట గాని
గాని వారిరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని కాంచుచుండెటి వారు. నేను భగవంతుడు అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడునని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు. మేము ఇతర యోగుల నెరుగము. వారెట్లు ప్రవర్తించరో, ఏమి చేసెదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవత్ కటాక్షముచే నవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలుగ చేసెదరని మాత్రం ఎరుగుదుము. మన పుణ్యమేదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచోనట్లు జరగదు. ఇక నీ అధ్యాయంలోని ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసం చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చెను. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివెను. తుదకు పతాంజలి యోగ సూత్రములు కూడా చదివెను. కానీ అనుభవమేమీ లేకుండెను. అతడు మనసును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనా నుండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండి నేర్పెదరని అతడు అనుకొనెను. ఈ లక్ష్యముతో అతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగానే అతనికి మనసున ఒక ఆలోచన మెదిలెను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినవాడు నా కష్టములనెట్లు తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనసున మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్తో నిట్లనేయను. నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనసుతో తన కష్టముల తెలిపి ప్రత్యుత్తరముల బడసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించువాడై బాబా ఊది ప్రసాదంతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచెను. పాముకాటు నుండి సామాను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమడ్ పంతు జీవుని పంజరంలోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిది. రెండును బంధింపబడి ఉన్నవి. ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వానిని బంధముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కళ్ళను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహించరు. గత అధ్యాయములో మిరీకరుకు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను విచ్చట వినెదరు. ఒకనాడు శ్యామను విషసర్పము కరచెను. అతని చిటికిన వేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలెడెను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామ తాను మరణించదనుకొనెను. స్నేహితులు అతనిని విఠోబా గుడికి తీసుకుని పోవ నిశ్చయించిరి. పాము కాట్లు అచ్చట బాగా కూర్చుండెను. కానీ శ్యామ తన విఠోబాయకు బాబా వద్దకు పరిగెడెను. బాబా అతనిని చూడగానే కోపముతో వానిని తిట్టనారంభించను. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితివో నేమగునో చూడు అని బెదిరించుచు తరువాత ఇట్లు గర్జించడు. పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దిప్తుడై రగుట చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. బాబా తననట్లు తరిమివేసినచో తానెక్కడికి పోగలడు? అతడు ప్రాణమందాశ వదులుకుని ఊరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరికి పోయి కూర్చుని ఇట్లనెను, భయపడవద్దు, ఏ మాత్రమూ చింతించకు. ఈ దయామయుడిని ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరిక కూర్చుండుము, బయటికి పోవద్దు. నా యందు విశ్వాసం ఉంచుము, భయపడకుము, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామను ఇంటికి పంపించెను. వెంటనే బాబా చాత్యా పాటిల్ను, కాకాసాహెబ్ దీక్షితును అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరగవచ్చుననియు, కానీ పండుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను. కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి ఎందుంచుకొనవలసినదేమన్నా బాబా పలికిన 5 అక్షరముల మంత్రము, పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము, శ్యామను ఉద్దేశించినది కాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఈ విషము పైకి ఎక్కరాదనియు అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో నారితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగించనవసరము లేకుండెను. మంత్ర బియ్యము గాని తీర్థము గాని ఉపయోగించనవసరము లేకుండెను. శ్యామ జీవితమును రక్షించటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథ గాని ఇంకా ఇతర కథలు గాని వినినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకము కలుగును.
మాయయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబూజీకి కలరా రోగము. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి రెండు అత్యవసరమైన నియమములను చేసిరి. కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏమనా, 1 కట్టెల బండిను గ్రామంలోనికి రానియకూడదు. 2 మేకను గ్రామంలో కోయరాదు. ఎవరైనా వీరిని ధిక్కరించుంచో వారికి జుర్మానా వేయవలనని తీర్మానించిరి. బాబాకి ఇదంతయు వట్టి చాదస్తమని తెలియను. కాబట్టి బాబా ఈ చట్టమును లక్ష్యపెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెల కరువు ఉన్నది. అందుకే అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తమరివేయటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఈ సంగతి తెలుసుకుని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుపోమ్మని ఉత్తర్వునిచ్చి బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుటకెవరూ సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యోగ్నతుని వలె బాబా తన జీవితమంతా దుని వెలిగించియే ఉంచెను. అందులకైన వారికి కట్టెలు అవసరం కనుక వాటిని నిలువ చేయవారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళము గాని చెవి లేదు. కొందరు తాము ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకుని పోవారు. అందుకు బాబా ఎప్పుడునూ కొనుక్కొనలేదు. ఈ ప్రపంచమంతా దేవుడే ఆవహించి ఉండుడిచే వారికి ఎవరి యందు శత్రుత్వం ఉండేది కాదు. వారి పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా నుండుటకై ఇట్లా చేయుచుండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. గురుభక్తిని పరీక్షించుట. 2వ కలరా నిబంధనను బాబా ఎట్లా ధిక్కరించినో చూద్దాము. నిబంధనము అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకి తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా ఉండెను. ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అనే అతటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక కత్తివేటుతో బలివేయమని బడే బాబాకు చెప్పాను. ఈ బడే బాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయన ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చుని పెట్టుకునేవారు. చిలుము బడే బాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగా బడే బాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చుండబెట్టుకొనిన పిమ్మట భోజనము ప్రారంభించేవారు. దక్షిణ రూపముగా వసూలైన పైకమ నుంచి ఆయనకు దినం ఒక్కింటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండేవారు. బడే బాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేలా అని బడే బాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమనెను. అతడు రాధాకృష్ణమాయ వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని తెప్పించారో తెలుసుకొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయాను. కానీ వాడా నుండి త్వరగా రాలేదు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే, కానీ దానిని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాటేవాడాకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తర్వు కాగానే దాన్ని నరుకుటకు సిద్ధముగా ఉండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సంపుట అనున్నది ఎరుగకుండేది. హింసించు పనులను చేయుట ఇష్టము లేని వాడై అయినప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యాను. బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచుండెనని అందరూ ఆశ్చర్యపడుచుండేరు. అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుచుండెను. బాబా
ఏమే ఆలోచించుచుంటివి నరుకుము అనెను. అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పొడుటకు సిద్ధముగా నుండగా బాబా ఆగుమనెను. ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత కత్తిని కింద పెట్టి బాబాతో ఇట్లనెను, నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము, మాకింకొక చట్టమేమియూ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉంచుకునేదేమో. నీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటించము. అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరి అయినదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటయే మా విధి, మా ధర్మము. బాబా తామే మేకను చంపి బలివేసేదనని చెప్పిరి. మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇక ఇది పకీరులు కూర్చున్న స్థలము. అతడికి దానిని తీసుకుని పోయినప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను. శిష్యులు ఎన్ని రకములో చెప్పుచూ ఈ అధ్యాయమును హేమాండ్ పంతు ముగించుతున్నారు. శిష్యులు 3 రకములు. 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకేమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దాన్ని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలోచింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. 3వ రకము వారు అడుగడుగునా తప్పులు చేయొచ్చు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలెను. తోడుగా బుద్ధి కుశలత ఓరిమే ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు బంధించుట కానీ, హఠయోగము కానీ, ఇతర కఠినమైన సాధనలన్నీ అనవసరము. పైన చెప్పిన గుణములను అలవరుచుకున్నచో వారు ఉత్తరోపదేశములకు అర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపించరు. వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము, చమత్కారముల గుర్తు చెప్పుకుందాము. 23వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरत बापू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము. శనగల కథ. నీతి, సుధాముని కథ, అన్నా చించినికారు, మౌసిబాయి, బాబా నైజము, భక్త పరాయణత్వము. ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ ఫలానిది చెప్పుదమనుట ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము. మన అహంకారం రహితులైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందేదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవ ఆదరములతో సాయిబాబా లీలలను వినవలను, మననము చేయవలను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందము పొందెదరు. సాధారణముగా అందరూ హాస్యము, చమత్కార భాషణమన్న ఇష్టపడెదరు, కానీ తాము ఆశాస్పదులము ఒకటికి ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా, నీతిదాయకముగా నుండేది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమాడ్ పంతు తన విషయమునే ఈ క్రింది తెలుపుచున్నాడు. శనగల కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారి సరుకులు అమ్ముచుండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యంగా ఆదివారం నాడు కిక్కిరిసిపోవచుండెను. ఒక ఆదివారం నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామన్ రావు ఉండిరి. శ్రీమాన్ బూటి, కాకా సాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి. శ్యామ నవ్వుచు అన్నా సాహెబ్తో, నీ కోటుకు శనగ గింజలు అంటినట్లున్నవి చూడుము అనెను. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేలరాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగ గింజలు
క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్న వారు వానిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించుండునో ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలో ఎట్లు దూరి బయటకు నిల్వగలిగినవో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకుండెను. ఎవరికి సరియైన సమాధానము తోచుగా జవాబు ఇవ్వనప్పుడు అందరూ ఈ అద్భుతముకు ఆశ్చర్యపడుచుండగా బాబా వీనికి అంటే అన్నా సాహెబ్కు తానొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడికి వచ్చినాడు. వాని నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలో ఏమి ఆశ్చర్యమున్నది అనిరి. హేమడ్ పంతు, బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపై మోపనేలా? ఈనాటికి ఎన్నడను షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలను ఎట్లు కొని ఉంటిని? నేను కొనప్పుడు నేనెట్లు తిని ఉందును? నా దగ్గర ఉన్న వారికి పెట్టకుండా నేనెప్పుడు ఏమీయూ తినను అనేను. బాబా, అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చేదవు. ఎవరూ దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏమి చేయగలము? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంతలేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పారో జాగ్రత్తగా గమనించదము. పంచేంద్రముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందము అనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు. కనుక ఆ విషయములను మొదట గురువునికి అర్పించినచో వాని అంది అభిమానము సహజముగా అదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వాని గూర్చిన వృత్తులన్నిటినీ అంటే ఆలోచనలను మొట్టమొదట గురునికి అర్పించవలను. ఈ అభ్యాసమును ఆచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలనమొగటకు సహాయపడును. విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువు అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడను. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టదము. ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్పరించును. మన శీలము చక్కబడను. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమున లీనమగును. అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను చూడలేరు. భేదములన్నింటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురువుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునిదేమన్నా మనము గురుని స్మరించినదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి ఉంచుకునేదము. మనకు బాబా ధ్యానము ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరిచెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు మరి యొక్క సహపాఠి సుధాముడు అన్నవాడును గురువకు సాందీపుని ఆశ్రమములో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను. సాందీపును భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావలను, నాకు దాహము వేయుచున్నది అనెను. సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడువాగుట మంచిదనెను. కానీ తన వద్ద శనగలున్నవని కొంచెం తినుమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసి ఉన్నటచే సుధాముని తొడపై తల ఉంచి గుర్రు పెట్టుచో నిద్రపోయాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गनो कहे अब क्या बोलो, थक गए मेरी रसना। दास गनो कहे अब क्या बोलो, थक गए मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर खाली जमाना मैंने गमाया। खाली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहम नजर कर, रहम नजर कर अब मोर साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर अपने मस्जिद का झाड़ू गनो है। अपने मस्जिद का झाड़ू गनो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर करो।
శ్రీ సచ్చిదానంద సద్గురు साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Baba
సాయి